హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పెసరపప్పుతో రోటీస్ చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మూంగ్ దాల్ రోటీ అంటారు కదండి, అవే అండి. ఇందులోకి ఆలు ఫ్రై చేశానన్నమాట. కొద్దిగానే చేశాను, అది కూడా చూపిస్తాను. టమోటా పచ్చడి ఆలు ఫ్రైతో చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నేను ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇవి కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఉడికించేసుకుందామండి. ఇప్పుడు వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి కుక్కర్లో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇది కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది కలోంజీ, ఇది 1 స్పూన్ తీసుకున్నానండి. జీలకర్ర ఇది 1 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇది వామండి, ఇది 1 టీ స్పూన్ తీసుకున్న. కొద్దిగా ఇంగువ, కొద్దిగా మెంతాకండి. ఇది కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి. ఇప్పుడు సాల్ట్, కొద్దిగా పసుపు, వాము, కలోంజీ, జీలకర్ర వేసేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మెంతాకు సన్నగా తరిగి వేసేసుకున్నానండి. ఇది కసూరి మేతి అండి, ఇది కూడా కొద్దిగా వేస్తున్నాను. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే మెంతాకు వేసుకోండి. మెంతాకు లేదంటే కసూరి మేతి ఉంటే వేసుకోండి. మొత్తం కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్, కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకున్నానండి, ఎక్కువ వేయకూడదు. పెసరపప్పు వేసుకుంటాం కదా, అందులోని తేమతోనే పిండి కలిపేయచ్చు. చూడండి, పెసరపప్పు బాగా ఉడికిపోయింది. నేను ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నానండి. మీరు ముందే అయినా వేసుకోవచ్చు, నేను లాస్ట్లో వేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చేసేసుకుందామండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత నేను రోటీ రుద్దేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కాల్ చేసుకుంటున్నానండి. మీకు మళ్ళీ చూపిస్తాను రుద్దేది. చూడండి, స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మాడకుండా కాల్చుకోవాలి. నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకుంటే ఇంకా బాగుంటాయండి. కొద్దిగా ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి, లేదా చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి, బాగుంటాయి. ఇప్పుడు రోటీస్లోకి నేను కొద్దిగా ఆలు ఫ్రై చేస్తున్నానండి. 1 ఆలు కట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని వేసేసుకున్నాను. 1 చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్నాను. 1 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకొని అన్నీ వేయించుకుంటున్నానండి.
ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపేసుకుంటానండి. ఇది మెంతాకండి. మెంతాకు వేసిన తర్వాత కారం, ధనియాల పొడి వేసుకుంటాము. మెంతాకు సన్నగా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. మెంతాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆలు కర్రీలోకి పాలకూరైనా వేసుకోవచ్చండి, బాగుంటుంది. మెంతాకు బాగా వేయించుకోవాలండి కొంచెం, అప్పుడు చేదు పోతుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా కారం, ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నా. చూడండి అయిపోయిందండి. రోటీ, చపాతీ, పుల్కా ఎందులోకైనా బాగుంటుందండి. ఇప్పుడు రోటీ పొత్తుకునేది చూపిస్తానండి. ఇక్కడ మాకు వంటిల్లు చాలా చిన్నదండి, అందుకే సరిగా కనిపించలేదు. వీడియో తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇలా ఒత్తేసుకోవాలండి. మనం పుల్కా చేసుకుంటాం కదండి, అలా అన్నమాట. మరీ పల్చగా లేకుండా కొద్దిగా లైట్గా మందంగా ఉండేట్టుగా రుద్దుకోవాలి. మరి పూర్తి మందం కాదు, మరీ పల్చగా కాదు. వీటితో పూరి అయినా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి, బాగా టేస్టీగా ఉంటాయండి. చూడండి నేను పెనం మీద వేసేసుకున్నాను. మీకు చూపించాలని రుద్దడం మళ్ళీ చేశానన్నమాట. ఇప్పుడు కాల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుందామండి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి మహారాష్ట్ర సైడ్ ఎక్కువగా చేస్తారన్నమాట. అంతా ఒకేలాగా కాలే విధంగా కాల్చుకోవాలన్నమాట, మాడకూడదు. మాడితే టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. సారీ అండి. చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకున్నానండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.